వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో రెడ్ కలర్, ఎల్లో కలర్ నైలాన్ రోప్స్ 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి రెడ్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 15 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు స్టిచ్ చేసి ఈ చైన్ మిస్ కాకుండా చూసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్ చైన్ ఇక్కడ నుంచి తీసుకుని 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 14 రోస్ స్టిచ్ చేశాను. ఈ 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. కార్నర్స్లో చూడండి, ఆల్రెడీ 1 టైం స్టిచ్ చేసాము. వన్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ ఇదే చైన్ నుంచి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్. కార్నర్ చైన్లో 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ మళ్ళీ ఇదే చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. ఇలా 2 చైన్స్ నుండి 4 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకుని మిడిల్ చైన్స్ అన్ని 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. 4 కార్నర్స్లో సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 4 సైడ్స్ స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. బటన్స్ తీసుకుని స్టార్టింగ్లోనే బేస్కి ఫిక్స్ చేసుకుంటే పైకి అనేది తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది కొంచెం బిగ్ బాస్కెట్ కాబట్టి నేను 6 ఫిక్స్ చేస్తున్నాను. మిడిల్లో 2, 4 సైడ్స్ 4 ఇలా ఫిక్స్ చేసుకోవాలి. 1 రా స్టిచ్ చేశాను రెడ్ కలర్ రోప్ తోటి. స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేస్తున్నాను. ఇది అటాచ్ చేసేటప్పుడు ఎల్లో కలర్ రోప్ యాడ్ చేసి నెక్స్ట్ వన్ అండి
ఎల్లో కలర్ స్టిచ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ వచ్చేసి సేమ్ చైన్ నుంచి తీసుకున్నాను సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ నుంచి ఈ 3 చైన్స్ నుంచి ఎట్ ఏ టైం నీడిల్ అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇదే చైన్ అండి, 1 చైన్, నెక్స్ట్ చైన్ అండి 1 చైన్, 3 చైన్స్ నుంచి నెక్స్ట్ సేమ్ చైన్ నుంచి 1 అంటే నెక్స్ట్ చైన్ అండి 1 టైం, 3 చైన్స్ నుంచి ఎట్ ఏ టైం నీడిల్, సేమ్ చైన్ నుంచి నెక్స్ట్ చైన్ నుంచి ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 1 రో లాస్ట్లో స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ రో నుండి 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి 1 చైన్, నెక్స్ట్ చైన్ అండి 1 చైన్, 3 చైన్స్ నుంచి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. సేమ్ ప్లేస్ నుంచి 1 చైన్, నెక్స్ట్ చైన్ అండి 1 చైన్, 3 చైన్స్, సేమ్ ప్లేస్, నెక్స్ట్ చైన్. ఎన్ని రోజు స్టిచ్ చేసినా కానీ సేమ్ ప్రాసెస్. డిజైన్ ఇలా వస్తుంది. ఇలా 14 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రెడ్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. రెడ్ కలర్ రోప్ తీసుకుని 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఎవరి చైన్ అండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. రెడ్ కలర్ రోప్ తోటి 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి హ్యాండిల్స్కి చైన్స్ కౌంట్ చేశాను. ఈ 2 సైడ్స్ 30 చైన్స్ లీవ్ చేశాను. మిడిల్లో 13 చైన్స్ లీవ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ మార్క్ చేసుకున్న చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. 2 చైన్స్ స్టిచ్ చేసి 1 చైన్ తీసుకొని మళ్ళీ బాస్కెట్ టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి 1 చైన్, లాస్ట్ నుంచి 1 చైన్, వన్ చైన్ తీసుకొని మళ్ళీ బాస్కెట్ టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి 1 చైన్, లాస్ట్ నుంచి 1 చైన్, ఇలా టర్న్ చేసుకుంటూ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా కౌంట్ చేసుకుంటే 18 టైమ్స్ స్టిచ్ చేశాను. సెకండ్ సైడ్ ఇన్సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాను. మార్క్ నుంచి ఒక చైన్ తీసుకుని
నెక్స్ట్ చైన్, రోపు మిడిల్ చైన్ నుంచి తీసుకోవాలి. మిడిల్ చైన్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి తీసుకోవాలి. స్లిప్ స్టిచ్. నెక్స్ట్ థర్డ్ చైన్, లాస్ట్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్. అవుట్ సైడ్ ఇలా వస్తుంది. ఇలా 3 చైన్స్ స్టిచ్ చేసి నెక్స్ట్ అవుట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన చైన్స్ ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తాయి హ్యాండిల్స్. బాస్కెట్ హ్యాండిల్స్ ఇలాగా గట్టిగా స్టిచ్ చేశాను. 2 సైడ్స్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఇలా ఇన్సైడ్ స్టిచ్ చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే స్టిఫ్గా కూడా వస్తుంది బాస్కెట్. ఇన్సైడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. బాస్కెట్ మెజర్మెంట్లో చూసుకుంటే హైట్ 8 ఇంచెస్ వచ్చింది. బేస్ విడ్త్ 6 ఇంచెస్, లెంత్ 11 ఇంచెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe our channel. Thanks for watching. Thank you all.